ఆ పద్దు సంగతి నీకు తెలీదురా? ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిస్డ్ కాల్ ఇచ్చే రకం. ఎక్కడికి రా? తీసుకున్నావు 5,000 ఇప్పుడు వాపస్ ఇస్తాను. ఇక నువ్వు అయిపోయినావురా. పోయిన నెల అయిపోయి 3 నెలలు అయింది. ఇప్పుడు నాకు 5,000 వద్దు, నీ 5,000 కావాలి. ఓ మనిషిని కొడుతుంటే టీవీ షాప్ ఉంది, లైవ్ క్రికెట్ చూసినట్టు చూస్తారంట్రా. మీరు మనుషులేనా? ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చినావు? చల్. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 1562, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అయితే ఇండియాకు పోరా భాయ్, ఇది జంగాయి ఇలాకా. మీ జంగ ఇలాకాలోనే చూపిస్తా నా తడాక. ఏం తడికలో తడాకరా? ఏం చేసుకుంటావు? పోరా పో. మీరందరూ హాస్పిటల్లో ఉంటారు, మీ జంగయ్య పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఇదేంటి సార్, హైదరాబాద్ లో నన్ను కాపాడిపోతే జైల్లో వేస్తారా? కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? 108 ఫోన్ చేస్తాం. మరి రోడ్డు మీద గొడవ అయితేనో 100కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా. పాపం వాడి చేతులు నరకపోతే ఆపాను, తప్పా సార్? తప్పు లేదు. డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది. నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే, బికాస్ ఆఫ్ డబ్బు ఓన్లీ. అదేంటి సార్ అలా మాడతారు? సార్ బెయిల్ పేపర్స్ ఎంత? 3,000 సార్. దామోదర్ సార్, వాడిని వదిలి. చూడు హీరో, సిటీకి రాగానే ముందు రోడ్లు, తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి. వెళ్ళు, పోయి పని చూసుకో. ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్ళకు. లాయర్ లేకుండా బెయిల్ ఏంట్రా? చూడండి, డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది. ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు. నమస్కారం సార్. హలో, ఇంతకీ డబ్బు ఎక్కడదరా? ఇంకేం చేస్తాను రా, ఆ జంగే దగ్గరే తీసుకున్నాను. రేయ్, తూర్పు ఇటు కదరా, సూర్య నమస్కారాలు అటు చేస్తున్నావు ఏంటి? తూర్పు వైపు నీకు వదిలేసా, నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు. ఇటువైపు రాక. ఏంట్రా అది? చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ లేదమ్మా, సెన్సార్ ఒప్పుకోదు. నువ్వు పని చూసుకో, పని చూసుకో. ఆహా. పదా ఒకసారి చూస్తాను రా. పదా. అయితే నువ్వు కూడా చూడరా. ఊర్లో అంతే, ఇక్కడ అంతే. ఎప్పుడు ఇంతే. బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. రేయ్, ఒక్కసారి ఆలోచించరా. వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే మూసుకునిస్తావా లేదా? బాబు రాంబాబు, ఈ బాత్రూమ్ మాది. పైకెక్కి ఏం చేస్తున్నారు? అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. ఆ, మీ అమ్మాయిలు స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. ఆహా. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్ కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని లైట్ పెట్టించా. మీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం పదండి సార్. చేస్తాను. చాలా పద్ధతిగా పెంచాను. రండి. మా పెద్దమ్మాయి కమల. ఆహా. నాకు చెప్పకుండా ఏ పని చేయదు. ఓ, రాత్రి రావడానికి లేట్ అవుతుంది. నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనిపిస్తుంది. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల. సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయని వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే తెలుసు. మేము వెళ్ళొస్తాం. అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా అన్నారు సార్, పెద్దలు. ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. ఆ, చూసావురా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వే నా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ సారీ. ఒకసారి పక్క తప్పుకుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనికా, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ సార్ సార్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా,
నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా వాడే మెల్లగా. లేకపోతే ఏమిట్రా అవును ఈ రాంబాబు గారు ఏంట్రా అది రాంబాబు ఆ, గారు. సరే అది- పోనీలే వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు రా లేడుగా మళ్ళీ ఉన్నా ఇవ్వు. అలా అంటే గాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా అవును మీ నాన్న నిన్నే అడిగి 5,000 పట్టమన్నాడు రా దగా మోసం ఇచ్చారా? కుట్ర లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా నువ్వు నందు మన మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా నీకోసమే వేసుకో మాయా ఆఫీస్ లో ఇక్కడ వేసుకోరా వేసుకుని చూపించు మీ నాన్న సంతోషిస్తాడు వేసుకున్నా అని చెప్పలే మాయా, మా నాన్నకేం తెలుస్తుంది? అమ్మా నువ్వు మరీ నువ్వు వేసుకో మీ నాన్నకి నేను చూపిస్తాను ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు రేయ్, వేసుకో నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట. ఆల్రెడీ ఎలాగో నువ్వు కానీ వేసుకో భలే ఎంత బాగుంటావో కొంచెం అట్లాడు ఆహా హీరోలా ఉన్నావు వస్తున్నావురా ఫ్యాషన్ పేరెడ్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో అది ఆహా. అది. చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్కి వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా ఇదిగో మీ పార్వతమ్మత్త నీ కోసం పంపించింది ఇందులో జంతువులు ఉన్నాయి ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి ఇదిగో తీసుకో వెరీ ఫనీ. పాప వాళ్ళకు కూడా పెట్టరా ఆశగా చూస్తున్నారు ఏ నేను పెడతాగా. సరేగాని పండగ వస్తున్నావా వస్తానులే కానీ మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు రేయ్ ఈసారి డబ్బులు పంపించాం ఆ అడిగానని చెప్పు. ఆరోగ్యం జాగ్రత్త మాయా. మై మాయా పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటిదాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా కొత్తగా ఈ రోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా? నిన్నటిదాకా మీరు కాక ఇంకో ముగ్గురు ఉన్నారు ఇవాళ ఒకరు తగ్గారు అందుకోసం దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా ₹1 కోసం గొడవ ఎందుకమ్మా మీరే ఉంచుకోండి మీరు వద్దు మీ 5 వద్దు వెళ్ళండి వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను Excuse me. వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మందలు వచ్చాయి. హలో, నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాప్ వద్దు, నాకు మీ కుర్రాల సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. ఆ? లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేకా. నేను బిల్లు గట్రా అడగనులే, ఎక్కు. ఏ కట్రా అంటే లవ్ లెటర్ మంచిదే, నేను 5 ఇస్తా. 5 రూపాయలే. నేను లిఫ్ట్ ఇస్తా అన్నా. 2 వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య.